హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు సెకండ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీలో జరిగినటువంటి ఆ, ఒక వింత సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి చేతిలో చెయ్యేసి మీరు తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలి, రెగ్యులర్ గా రండి అంటే వస్తాను కదా, చూస్తారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిప్లై ఇవ్వడం. ఆ తర్వాత రఘురామరాజు గారు, నేను కూడా మీ పక్కనే కూర్చుంటాను, నా సీటు కూడా మీ పక్కగా మార్పించుకుంటాను అని చెప్పి పక్కనే ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారికి నా సీటు జగన్ గారి పక్కకు మార్పించండి అని చెప్పడం. అసెంబ్లీ లో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలందరి చూపు కాసేపు వీళ్ళిద్దరి వైపు మళ్ళీ అసలు ఏం జరుగుతుంది అసెంబ్లీలో. ఒక పక్క గవర్నర్ ఆ ఉపదేశం, మరో పక్క వాకౌట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు, ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోయి కాసేపు ఎమ్మెల్యేల చూపు అంతా కూడా వీళ్ళిద్దరి మీద పడింది. అసలు రఘురామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఏం మాట్లాడారని దాని మీదే ఒక సందిగ్ధత అయితే నెలకొంది. మాట్లాడింది ఇదే అని తెలిసినప్పటికీ కూడా ఏంటి రఘురామరాజు పోయి మాట్లాడటం ఏంటి అనేటువంటి ఒక సంఘటన. ఎట్లా చూడాలి అసలు ఈ సంఘటన, ఎలా చూడాలి, ఈ రకమైనటువంటి పరిస్థితిని ఏ విధంగా అనలైజ్ చేస్తారు సార్? నేను కూడా చూశానండి. ఇది అయితే రఘురామకృష్ణరాజు గారు జనరల్ గా ఒక కక్షతోటి రగిలిపోతున్నారు. నాకు ఇంతవరకు న్యాయం జరగలేదన్న విషయం మీద ఆయన ఉన్నారు. ఇంకా రకంగా కూడా రీసెంట్ గానే కదా గుంటూరులో ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు, గుంటూరు రేంజ్ పోలీస్ స్టేషన్ లో చేశారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి కానీ యాక్షన్ ఆయన అనుకున్నంత స్పీడ్ గా లేదు. అందువల్ల ఒక రకంగా తెలుగుదేశం మీద కూడా సెటారికల్ గా 2-3 సార్లు వేసారు ఆయన. ఎంతగా అసంతృప్తి ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే స్పీకర్ గా అయ్యి జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయాలి, ఏదో చేయాలా, అది నా కళ్ళతో చూడాలన్న విషయం. దీని నేపథ్యంలో భాగంగానే మేము ఎలా ఉన్నాం తెలుసా, మా స్థాయి ఇది, నీ స్థాయి ఇది అని చూపెట్టడానికి సెటారికల్ గా ఆయన దగ్గరికి వెళ్ళి చేయడం. ఆయన ఇంకా కొంచెం బాధపడతాడేమో, ఇంకా బాధ పెట్టాలి కదా ఆయనలో, నేను ఇలాగున్నాను అని చూపెట్టుకోవాలి, ఒక మెహర్బాని చూపెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇచ్చారు తప్ప అది ఆయన కోపాన్ని వెలగట్టడం అంతే తప్ప అదేదో ప్రేమతోటో లేకపోతే ఇంకోటితోటో కాదు. అందుకే దాన్ని తగ్గట్టుగా నాకు ఆయన పక్కనే సీట్ వేయండి అంటే వీళ్ళందరూ కూడా అవమానిస్తుంటే నేను చూడాలి, నేను చూసి ఆనందించాలి అనేటువంటి భావన. నా సీట్ ఎక్కడో ముందుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో వెనకాల ఉన్నారు, చూడటం కష్టమైపోద్ది, ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తే బాగుండదు, పక్కనే ఉంటే హావభావాలు మనిషిలో ఫేస్ లో ముఖ కదలికలు ఏ విధంగా మారిపోతున్నాయో పక్క నుండి జాగ్రత్తగా చూద్దాం అనేటువంటి ఇంటెన్షన్ అది. 100% ఇంటెన్షన్. ఇలాంటివి ఒక మంచి సాంప్రదాయం కాదు, పద్ధతిగా ఎదుర్కోవాలి తప్ప ఆయనకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని ఫస్ట్ ఖండించిన నేను గతంలో మీతో చెప్పినప్పుడు కూడా, ఇంటర్వ్యూలో చేసినప్పుడు కూడా దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవాలి. ఇందులో ప్రజల్లో ఏ రకంగా అంటే ప్రజలు కూడా మళ్ళీ లేని సింపతి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళే రకంగా ఉంది. ఏదో బాధించడం అనమాట, పలకరించడం అంటే వ్యంగ్యంగా, వెటకారంగా. ఆయన ఈ వ్యంగ్య వెటకారత అన్నది చట్టసభల్ని సీరియస్ గా తీసుకోవాలి. మీరు బయట వేరే చూసుకుంటే పర్లేదు, కానీ నిజంగా ప్రేమతోటో ఆప్యాయతతో కలిసినప్పుడు పలకరించుకోవడం ఒక ఎత్తు, కానీ ఎటకారంగా పలకరించడం, వ్యంగ్యంగా పలకరించడం ఇలాంటిది చట్టసభల్లో సీరియస్ గా తీసుకునేటువంటి విషయాల దగ్గర. కానీ రఘురామరాజు గారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నప్పటి నుంచి గతంలోనైనా నేను అపాయింట్మెంట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు దొరకలేదు, కాబట్టే నా బాధని, నా ఆవేదనని నేను ఇట్లా మీడియా త్రూ వెళ్ళబుచ్చుకున్నాను, ఇలా తెలియజేసే ప్రయత్నం చేశాను, అది చిలికి గాలివాన్లాగా నేను ఒకటి అనుకుంటే అది ఇంకొక పక్కకు పోయింది, దాని తర్వాత కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనేటువంటి కామెంట్లు ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఈ రోజు ఆయనకి అలా కలిసే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళి కలిసారా డైరెక్ట్ గా? నార్మల్ గా ఇంకా బయట అయితే కలిసే అవకాశం లేదు కదా. ఈయన ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడు, పోయి కలుస్తానన్నా కలవనివ్వరు, ఒకవేళ బయటకు వస్తే సెక్యూరిటీ ఉంటుంది, ఆపేస్తారు, దగ్గర కూడా రానివ్వరు, ఒకవేళ అలా మాట్లాడదాం దగ్గరకు పోయినా కూడా అది కలవలేకపోతే అది ఒక అవమానంగా ఫీల్ అవ్వాలి మళ్ళీ. ఈ అపాయింట్మెంట్ అవన్నీ ఎప్పుడు మాట, అది ఒక 4 సంవత్సరాల క్రితం మాట. అపాయింట్మెంట్ ఇవ్వలేదనే కదా మొత్తం ఆయన
విమర్శల దాడి అంటే మొదలెట్టాడు. ఈ 4 సంవత్సరాల యాక్చువల్లీ ఆవేదన ఇదంతా కూడా అపాయింట్మెంట్ కోసమే కదా ఆయన చేసింది. ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి, ఈ చట్టసభలకు వచ్చేటప్పుడు ప్రజాప్రతినిధుల సభలో చాలా హుందాగా సీరియస్ గా వ్యవహరించాలి. ఉమ్, యాక్షన్ కి రియాక్షన్ అన్నట్టుగా ఇప్పుడు ఈ పాలిటిక్స్ అంతా చూస్తే ఎలాగుందంటే, వాళ్ళు చేశారు కాబట్టి మేము రియాక్షన్ కి మళ్ళీ యాక్షన్ ఉంటది వాళ్ళు వచ్చాక. ఉమ్, సో ఇలాగైతే చివరికి ప్రజలు ఓడిపోతారు తప్ప, నేను అన్నది ఏంటంటే ఉమ్, చట్టసభలు చాలా విలువైనవి, నిమిషానికి ఎంత ఖర్చు అవుతుంటది ఉమ్, ప్రజాధనం. ఉమ్, వాళ్ళు ఉందాకే మీరు ప్రయత్నించండి, అంతేగాని కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషన్ అన్నట్టుగా నువ్వు ఉమ్, నిజంగా ప్రేమతో వెళ్ళావో లేకపోతే అక్కస్తో వెళ్ళావో మాట్లాడేవో అందరికీ తెలుస్తుంది. ఉమ్, దీన్ని అంత అంత ప్రయారిటీ ఇవ్వడం కూడా అనవసరం అనుకుంటుంది. దీన్ని చిలికి చిలికి గాని వాళ్ళని చేసేటంట. దానివల్ల ఆయనకి పలకరించడం వల్ల ఈయన వెళ్ళి పలకరించాడు, ఈయన వెళ్ళాడు, ఆయన తగ్గించుకున్నాడు అనమాట. ఆ తాలూకు ఉమ్, ఈగో సాటిస్ఫై చేసుకున్నాడు. ఉమ్, దాన్ని ఒక రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణ గారు తనకి ఈగోని సాటిస్ఫై చేసుకున్నాడు. అలాగే అతని మీద సెటారికల్ చేయడం వల్ల ఉమ్, ఇప్పుడు కొన్ని పేపర్లో భుజం మీద చేసేయడం వస్తున్నాయి, వార్తల్లో న్యూస్ లో కొన్ని చోట్ల సెకండ్ ఇచ్చుకున్నాను వస్తున్నాయి. నేను ఇది నేను నీ పక్కన కూర్చుంటాను, నువ్వు ఎందుకు నాతో మాట్లాడవు, నేను ఉమ్, ఇబ్బంది పెడుతుంటే చూడాలి అంటే చూసి ఆనందించడం అన్నమాట. ఒకడు బాధపడుతుంటే చూసి ఆనందించడం అంటే ఉమ్, యాక్షన్ కి రియాక్షన్ ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ రేపు పొద్దున ఇంకో యాక్షన్ అవ్వాల్సి వచ్చేది. ఉమ్, అయాలంటే బయట బయట చూసుకుంటే బాగుంటుంది తప్ప ఆ అసెంబ్లీలో ఇలాంటివి అంత జనాలు సహించరు. మేధావి వర్గం అనుకునే వాళ్ళందరూ కూడా ఇక ఉమ్, సహించరు. ఉందాతనం ఉండాలి, అతని మీద ఉన్నప్పుడు అతని మీద ఆరోపణలను బయట పెట్టాలి. ఏమన్నా ఉంటే అది ప్రజలకు మంచి జరుగుతుంది కదా. ఉమ్, ఆ, వాళ్ళ తాలూకు దాంట్లో లోసుకులు వీళ్ళు బయట పెడుతున్నారు, వీళ్ళ తాలూకు దాంట్లో లోసుకులు వీళ్ళు బయట పెడుతున్నారు. ఉమ్. ఏదైతే ఏంటంటే నిజంగా ఎవడెవడంత నొక్కేసాడో బయటికి తెలుస్తుంది. అలాగే అసెంబ్లీలో ఉండాలి తప్ప, అంతేగాని సెటైరికల్ గా కానీ ఇంకో రకంగా కానీ ఆనందపడటం సులకానందం కింద వస్తుంది తప్ప అంతకు మించేం కాదు. ఒకవేళ ఇలా కోపాన్ని కూడా ఒక సటైరికల్ గా మార్చాలి అంటే అది గోదావరికే సాధ్యం అనేటువంటిది ఒక నానుడి అయితే ఉంది. సో ఈయన కూడా గోదావరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి, ఈ వెటకారంలో గోదావరి వెటకారాన్ని యాడ్ చేసి ఈ రకమైనటువంటి సెటైరిక్ గా చేశారనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఆ వెటకారం వేరండి. ఇప్పుడు గోదావరి వాళ్ళ వెటకారం అంటే మామూలుగా అది సౌహృదయంతో ప్రేమతో చేసేటువంటి వెటకారం మాటల్లో. ఉమ్, ఇక్కడ ఒక ద్వేషంతో కోపంతో అది వెటకారం చేశారంటే దాని ప్రభావం వేరే విధంగా ఉంటుంది. ప్రజలు కూడా రిసీవ్ చేసుకోవాలి కదా. ఉమ్, ఇప్పుడు అసలు దాంట్లో ఆత్మీయత ఉందా నిజంగా? ఆ అసెంబ్లీలో ఇప్పుడు మనకు ఒరిస్సా ఉంది. ఒరిస్సా ఉమ్, చూసుకుంటే ఒరిస్సా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు మొన్న, అందరూ ఓడిపోయినట్టు కదా. ఉమ్, ఓడిపోయిన ముఖ్యమంత్రులు ఎవడు కూడా వెళ్ళలేదండి ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు. ఆ ఒరిస్సా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆ నవీన్ పట్నాయక్ గారు వెళ్ళారు. ఉమ్, నవీన్ పట్నాయక్ గారికి మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం ఒక గ్రేట్. ఉమ్, అలాగా సంభావంతో ఉండాలి తప్ప కక్షసాధింపు ధోరణులు ఇవి ఉండకూడదు. అంటే అవి ఏంటంటే పాత పగని మేము మనసులో పెట్టుకున్నాం. అంటే రాజకీయాల్లో అక్కడ రాజకీయంగా సిద్ధాంతపరంగా శత్రుత్వం ఉండాలి తప్ప ఉమ్, వ్యక్తిపరంగా ద్వేషం శత్రుత్వం ఉండకూడదు. ఉమ్, మీకు ఆయన ఏ రకంగా చేశారో ఆయన దొరికినప్పుడు కూడా మీరు అదే రకంగా శిక్షించండి. ఆయన ఏమన్నా ఉమ్, కేసుల్లో దొరుకుతాయి ఉమ్. అంతే తప్ప దీనికి లింక్ ఎట్టి ఆ రకంగా పబ్లిక్ లోకి వెళ్ళడం అన్నది నాట్ సజెస్టబుల్ అంటారు. ఒకవేళ తన ఈగో సాటిస్ఫై చేసుకోవడానికే అటువంటి పని చేశాడు అనుకుంటే ఈ ఈ పని ద్వారా ఆయన ఈగో సాటిస్ఫై అయింది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఎక్కడికో సాటిస్ఫై అయిందండి. ఇప్పుడు జనరల్ గా ఆయన మొదటి నుంచి ఇప్పుడు ఈ తెలుగుదేశం పట్ల కూడా ఆయన అసంతృప్తిని అక్కడ అడపా వ్యక్తపరుస్తూనే ఉన్నాడు, పైకి చెప్పకపోయినా. ఉమ్, కొంతమంది కొన్ని విశ్వసనీయ వర్గాలు ఏంటంటే నాకు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు బాగానే ఉండేది అన్నట్టుగా మాట్లాడినట్టుగా. ఉమ్, మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. ఇప్పుడు ఈయనకి కూడా ఉమ్, గట్టిగా మిగతా వాళ్ళందరూ ప్రెజర్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఉమ్, ఆయన ఆశించింది ఇండైరెక్ట్ గా స్పీకర్ వేస్తారన్నట్టుగా ఆయనే చెప్పుకొచ్చాడు మనసులో, ఎవరు అన్నట్టుగా ఆయన ఉమ్, అన్నట్టు చూపించాడు. చివరికి కనీసం మంత్రివర్గంలోనే ఇస్తారనుకున్నారు. ఉమ్, ఈ మంత్రివర్గంలో లేదు, స్పీకర్ లో లేదు. అంటే తర్వాత ఏమన్నాడు, నాకు ఆయన మీద ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు, బహుశా నేనంటే ఇష్టం లేదేమో అన్నాడు. ఉమ్, తర్వాత అది అయినా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, కేసు అనేది బుక్ చేశారు. కేసు బుక్ చేయడం వేరే సంగతి. ఉమ్, ఇంతవరకు యాక్షన్ అని తీసుకోలేదు. ఉమ్, ఆయన కొంచెం అసంతృప్తితో ఉన్నాడు తెలుగుదేశం మేటలు కూడా.
ఉమ్, ఆయన జనరల్ గా ఏంటంటే ఆయన్ని తృప్తిపరచడం అన్నది చాలా కష్టం, నేను ఉమ్, అనుకోవడం అన్నది. ఉమ్, అంటే ఆయన అనుకున్నది జరగకపోతే కొంచెం అలిగేటువంటి తత్వం ఆయనది, ఉమ్, రఘురామకృష్ణరాజు గారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన తృప్తిగా ఉండడం నేను అనుకుంటున్నాను. ఉమ్, ఇంకా పైకి ఏం చేయలేడు, ఇంకా ఉమ్, ఏం చేయలేని పరిస్థితి వచ్చింది తప్ప. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 2 నెలలు తిరగకుండానే ఆయన నిరసన బావుట ఎగరేసి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదు అని అడిగారు. ఉమ్. ఇప్పుడు ఆయన మాట్లాడగలడు ఆయన? అది మరి ఏ కారణం చేత ఇవ్వలేదో ఏంటో అన్నది మిగతా తెలియాలి, కానీ సభలో బృందాతనంగా ఉండాలి అన్నది నా ఉమ్, భావన. ఉమ్. అంటే గతంలో కూడా ఇవే రీజన్స్ చెప్పి నాకేదో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నాకు నచ్చలేదు, వాటిని ఎత్తి చూపే ప్రయత్నం చేశాను, అవి చెప్దామని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగితే దొరకలేదు కాబట్టి నేను ఈ రకంగా నా యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చాను అన్నారు. ఇప్పుడు కూడా ఈయన అనుకున్నటువంటి నెరవేరట్లేదు కాబట్టి మరలా ఇక్కడ ప్లేట్ ఫిరాయించే అవకాశాలు కూడా లేకపోలేదంటారా? మరలా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితిని చూస్తే చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ఆ సందిగ్ధత ఇది, ఎప్పుడైనా మీరు ఎలాగైనా జనరల్ గా ప్లేట్ ఫిరాయించగలడు అనేటువంటి సందిగ్ధత. మీరు జనరల్ గా ఆ, గౌరవ శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు గారు ఒకసారి పర్సనాలిటీ కన్నా చూసుకుంటే, అంటే ఉమ్, వ్యక్తిత్వానికి సంబంధించి చూసుకుంటే, ఉమ్, ఆయన నిత్యం అసంతృప్తిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది దేని మీదైనా. ఉమ్, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, అక్కడ అసంతృప్తి. గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేసాడు? ఉమ్, ఇక్కడికి ఉమ్, అక్కడ 2 నెలల్లో ఇది వచ్చారు, అది అవ్వలేదు. ఉమ్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చింది ఆయనకు అనుకున్నట్టుగా రాలేదు. ఆయనకు కావాల్సింది ఎంపీ పదవి. ఉమ్. ఎంపీ పదవి ఇప్పించలేకపోయారన్న భావన ఆయనకుంది. డైరెక్ట్ గా ఇప్పుడు గతంలో వెలిబుచ్చారు కదా కూడా దాన్ని. గెలిపించారు కదా. నాకే ఎంపీ పదవి ఇప్పించలేనాడు, పోలవరం ఏం కడతాడు చంద్రబాబు నాయుడు గారి మీద అన్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏం చేయాలో ఎవరికో తెలుసు. ఎందుకంటే ఒక ఎవరు పడితే వాళ్ళు స్వతంత్రంగా భావాలు వెలిపించి రచ్చబండ, ఒక పార్టీకి లైన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఉమ్, అవన్నీ ఓవర్టేక్ చేసి మా ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడతాం అంటే ఆయన దగ్గర ఉండదు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు దగ్గర. అంటే ఆయన ఒక సీఈఓ కింద వ్యవహరిస్తారు. ఒకవేళ మళ్ళీ ఈయన అలాంటివి మొదలు పెడతాడేమో, ఎందుకు అలాంటి ఆస్కారం అవ్వడం అని చెప్పి ఆయన కొంచెం దూరంగా పెట్టారు. ఉమ్, సో ఆయన కొంచెం పందా మార్చుకుంటే బాగుంటుందేమో అనేసి నేను అనుకుంటున్నాను, ఉమ్. రఘురామకృష్ణరాజు గారు. సో జరిగినటువంటి పరిస్థితిని చూస్తే ఆ, ఏ విధంగా అనిపిస్తుంది సార్? అంటే టీడీపీ వాళ్ళు కొంతమంది ఆలోచిస్తున్నట్లుగా గతంలో మా వైపు ఏ విధంగా అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నేతగా ఎలా మాట్లాడారు, ఇప్పుడు కూడా మరలా అలాగే అధికార పార్టీలో ఉండి మరలా ప్రతిపక్ష నేతగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ ఆయనది స్ప్లిట్ పర్సనాలిటీ అండి, ఎలాగైనా మారచ్చండి. ఇప్పుడు ఈయన కంటిన్యూస్ గా తెలుగుదేశానికే చేస్తారని లేదు, తప్పదు కాబట్టి ఉంటున్నారు తప్ప అసంతృప్తితో ఉన్నాడు. ఆయన అసంతృప్తి ఎప్పుడైనా బ్రాస్ట్ అవ్వచ్చు. ఉమ్, ఇప్పుడు ఆయన కాదన్నారు అనుకోండి, ఆయన చెప్పినట్టుగా చేయలేదు అనుకోండి, వాళ్ళు చెప్పిన పోలీసుల మీద యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, నేను ఉమ్, వెళ్ళారు అప్పుడు కోర్టులోనే వేసుకుని ఇప్పుడు కోర్టులోనే వేసుకుని ఎప్పుడు న్యాయం జరగకపోతే ఉమ్, ఇంకేంటంటే అది ఎప్పుడు రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది అన్నది మాట వాస్తవం. ఉమ్, ఇప్పుడు ఆయన కేసు పెట్టినప్పుడు ఇంతవరకు దాని మీద ఏ కమిషన్ వేశారు, ఏం చేశారు, ఆయన కొట్టిన కానిస్టేబుల్ ఏమన్నా సస్పెండ్ చేశారా, ఉమ్, లేకపోతే ఈ చేశారా, ఉంటుంది కదా ఆయనకి మనసులో భావన. ఇక్కడ నాకు న్యాయం జరగదు, అక్కడ న్యాయం జరగదు, ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఉమ్, పోలీసులు రప్పించుకోవాల్సిన పరిస్థితి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు చేయలేదని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్, వాళ్ళందరూ ఈయన చెప్పిన కూడా చేస్తారా, పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి కానీ అది చేయరు. ఉమ్, పైనుంచి ఆదేశాలు వస్తాయా రావా, ఇవన్నీ కూడా ఆయన మనసులో గూడు కొట్టుకున్న భావాలు. ఉమ్, దాన్ని ఎప్పుడైనా ఏ రకంగానే టర్న్ అవ్వచ్చు. ఉమ్, ఎందుకంటే ఆయన కొంచెం ఈ అసంతృప్తిని లేకపోతే అవమానాన్ని తట్టుకునేటువంటి వ్యక్తి కాదు. ఉమ్, ఆయన వెళ్ళారు అనుకోండి, 4 సార్లు అపాయింట్మెంట్ అడిగారు అనుకోండి, ఉమ్. ఇవ్వలేదు అనుకోండి, దాన్ని పెద్ద ఇన్సల్ట్ కింద ఫీల్ అవుతాడు. ఓకే. కేవలం అదే కదా, ఆ ఉమ్, గొడవ అంతా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదనే కదా. అవును. ఇప్పుడు రేపు పొద్దున్న వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకుని సస్పెండ్లు కానీ చేయకపోతే ఉమ్, ఇంకో 2 నెలలు చూసాక సేమ్ ఇదే మొదలు కాదని గ్యారంటీ ఏముంది? ఓకే. ఆయన తాలూకు తత్వం అంతే. కేవలం ఉమ్, అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఉద్దేశంతో వెళ్ళారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదం కూడా ఒక ఎంపీలకు సముచితమైన గౌరవం ఇవ్వాలి, ఉమ్, ఎమ్మెల్యేలు గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఏదో ఉమ్, అడిగినప్పుడు వినాలి. ఇప్పుడు ఉమ్, గోడుతో పోయి గొట్ల వరకు తెచ్చుకున్నారు. ఉమ్, సేమ్ అదే పరిస్థితి
వీళ్ళకి కూడా రాకుండా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఉమ్, అంత ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఈయన మొదటికి వస్తాడు. ఏమవుతుందో చూద్దాం. నా లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే కనుక ఇంక ఖచ్చితంగా తెలుగుదేశం మీద కూడా రివర్స్ అవుతాడు. ఉమ్. జనరల్ గా చంద్రబాబు గారి గురించి చూసుకుంటే ప్రసాద్ గారు, ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు బయట ఒకవేళ రిలేషన్షిప్ ఉండి వాళ్ళు రిలేటివ్స్ అయి ఉండి వేరు పార్టీల్లో ఉండి వాళ్ళిద్దరు ఒక ఫంక్షన్ లో ఎక్కడైనా కలిశారంటేనేనో దాని మీద ఒక పెద్ద రాద్ధాంతం చేస్తారు. నీకేం అవసరం, నువ్వు ఎందుకు కలిసావని చెప్పి దాని వివరణ అడిగి రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అసెంబ్లీలో అందరి ఎమ్మెల్యేల ముందే డైరెక్ట్ గా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు దీని మీద చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? లేదు దాని మీద ఇతని యొక్క వివరణ అడిగే అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో గతానికి ఇప్పటికీ గవర్నమెంట్ చూసుకుంటే ఏ మంత్రి అయినా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి పైనుంచి ఆన్సర్ వస్తేనే కానీ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ఎవరి కాల్ ఇండివిజువల్ గా వ్యవహరిస్తున్నారు. అది మంచి పరిణామం అయినప్పటికీ, అంటే మంత్రులు తమ వర్గం మీద పట్టు సంపాదించుకోవడం మంచి పరిణామం అయినప్పటికీ కూడా తెలుగుదేశంలో డిసిప్లిన్ లోపిస్తుందా అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మినిస్టర్ గారు చూడండి, ఆవిడ ఓన్ డెసిషన్ తీసుకుంటున్నారు, మంచిదే. గతంలో ఇది ఎప్పుడైనా జరిగిందా అలా ఓన్ డెసిషన్స్ తీసుకోవడం? ఏ మంత్రులు ఆ మంత్రులు. నాదెండ్ల మనోహర్ గారు చూడండి, ఆఖరికి ఎక్కడికక్కడ పౌర సరఫరాల్లో తనిఖీలు చేస్తే మంచి పరిణామమే. గుజరాత్ నుంచి ఒక ఐఏఎస్ బ్యూరోక్రాట్ అసలు ఏ రకంగానూ ఏ వారంట్లు లేకుండా మీరు ఎలాగెళ్ళి తనిఖీలు చేసేస్తారని అడిగేటువంటి పరిస్థితి. అంటే ఆయన పార్టీ మీద గ్రిప్ కోల్పోతున్నారా అన్నది. రఘురామకృష్ణరాజు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేయడం, అలాగే ఇసుక దందాలు ఆల్రెడీ అంటే 1 month లోనే ఆల్రెడీ ఎక్కడికక్కడ దౌర్జన్యాలు. ఈ రోజు మీటింగ్ లో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తన మననే చూడనన్నారు. అంటే ఆ మాట ఎందుకన్నారు? శాంతి భద్రతలకు ఇందాక నేను న్యూస్ లో చూశానండి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే నేను తన మననే చూడనన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్న మన వాళ్ళే అనేటువంటి భావన ఉంది. ఆల్రెడీ ఆయనకి పడింది అంటారు. ఆయన పడింది. తన పార్టీ ఎవరిష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అనేసి కంట్రోల్ లేకుండా అనేటువంటి భావన గతంలో అది ఉండేది కాదు. ఏ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతారేమో అన్నట్టుగా. ఇప్పుడు అదే విధంగా రఘురామకృష్ణ గారు కూడా నేను ఓపెన్, నేను ఫ్రీ అన్నట్టుగా, నేను ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా తను సెటైరికల్ గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్థితిని గమనించలేదు. తనకి కోపం ఉంది, తన కోపాన్ని అక్కడ ఎలాగా చేయలేపారు కాబట్టి కొంచెం ఎటకారంగా మనం వ్యంగ్యంగా చేపేద్దామని. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఆయనకు వచ్చేటప్పటికి పార్టీ లైన్కి వచ్చేటప్పుడు కొంతతనం ఉండాలి. నువ్వు విమర్శించేటప్పుడు విమర్శించాలి. ఆ రకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లోజ్ గా ఉండి ఆ టైపు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మనం చూసాం కాబట్టి ఆయనకు నచ్చదు. ఏదైనా ఉంటే విమర్శ అంటే ఖచ్చితంగా విమర్శిస్తారు, ఏమైనా ఉంటే కేసులు పెడతారు, ఏమైనా ఉంటే చేస్తారు చట్టబద్ధంగా. కానీ ఈ రకంగా చేయడాన్ని ఏ రకంగా జీర్ణించు. కానీ వీళ్ళంతా కూటమిలో భాగంగా ఉన్నా కూడాను, ఒకవేళ నాదెండ్ల గారు ఆయన డైరెక్ట్ గా ఆయన వెళ్ళి ఆయన కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు అనుకుంటే, జనసేనతో పొత్తులో ఉన్నారు కాబట్టి, కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆ పార్టీకి కూడా ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ ప్రయారిటీలో భాగంగా ఇచ్చారనుకోవచ్చు. దాని మీద యాక్షన్ ఏం కూడా తీసుకోకపోవచ్చు. ఈవెన్ ఎవరైనా బీజేపీ ఎమ్మెల్యే అలా చేసినా కూడాను అది బీజేపీ పార్టీ, మళ్ళీ వీళ్ళు ఏమైనా అంటే కేంద్రంలోంచి యాక్షన్ ఉంటుంది కాబట్టి సైలెంట్ గా ఉండొచ్చు. కానీ ఇక్కడ రఘురామరాజు గారిని చూసుకుంటే డైరెక్ట్ గా టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ తరఫునే పోటీ చేశారు కదా. టీడీపీ కండవ మీదే సైకిల్ గుర్తు మీదే నిలబడ్డారు, సైకిల్ గుర్తు మీదే గెలిచారు. సో ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది కదా, ఒకవేళ తీసుకోవాలన్నా కూడా ఆయన డిసిప్లైన్ పక్కదారి పడుతుంది అనుకుంటే. ఇప్పుడు గతంలో కూడా కూటమి ప్రభుత్వం అనేది నడిచింది. గతంలో బీజేపీ తోటి కొల్లుడయ్యారు, అందులో కామినేని శ్రీనివాస్ గారికి, ఆయనకి ఇంకో ఆయనకి దేవాదాయ శాఖ ఇచ్చారు, ఆయన కీర్తిశేషులు అయ్యారు మంత్రి గారు, వాళ్ళందరికీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు గీసిన గీతలో మాత్రమే పదిలో ఉన్నారు. దానికి ఉదాహరణ చెప్పినాను. దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన చేసినప్పుడు మాణిక్యాలరావు గారు అనుకుంటా, పైడికొండ మాణిక్యాలరావు ఆయన చేసినప్పుడు అక్కడ బీజేపీ తాడేపల్లిగూడెం ఆయన చేసినప్పుడు కనీసం బీజేపీ వాళ్ళకి ఎవరికి కూడా ఎండోమెంట్ లో దేవాలయాల్లో కమిటీ సభ్యుల కింద ఏమి వేసుకోలేదు, అన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వేశారు. సో ఇప్పుడు రైల్వే జోన్లు అవి వచ్చినా కూడా బీజేపీ వాళ్ళకి ఏం రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ తో పోయి. చంద్రబాబు నాయుడు గారి తాలూకు మనుషులకు వచ్చింది. అంటే దీని ప్రకారం మనకి ఏమర్థం అవుతుంది,
అక్కడ ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా జనరల్ గా ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గీసిన గీత లోపలనే ఉండేవారు అందరూ. అవును. గతంలో ఆయన తీసుకుంటాం కాబట్టి. ఉమ్, ఇప్పుడు వచ్చేటప్పటికి మా పార్టీ వేరు, వాళ్ళ పార్టీ వేరు, వీళ్ళ పార్టీ వేరు అన్నట్టుగా కూటమి నడుస్తుంది. ఉమ్, ఇప్పుడు కళ్యాణ్ గారు వాళ్ళు డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఉమ్, మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయరు, మా పరిపాలన మీద మేము పట్టు సాధించుకుంటాం. అలాగే పట్టు సాధించుకోండి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటే గొడవ లేదు. ఆ ఉమ్, పట్టు సాధించుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని అధికారులని బెదిరించి లేకపోతే ఇంకో రకంగా చేస్తే నేను ఉమ్, అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మన మీటింగ్ లో ఏదో ఇచ్చారు, ఏదో ఇంత అందిందేమో అనుకుంటున్నాం చంద్రబాబు ఉమ్, నాయుడు గారు ఉమ్, కొంచెం కంట్రోల్ చేసుకున్నాను ఏదో. అంటే ఓకే. అధికారుల మీద ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్లాక్ మెయిల్ అవి చేసినా, అది బెదిరించడాలు గట్రా చేసినా మేము ఊరుకోమన్నట్టుగా మాట్లాడారు. ఈ యొక్క అవును. వ్యక్తిని ఉద్దేశించి కాదు. అవును. అంటే పై నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా అందిందా అన్నట్టుగా. ఉమ్, అదే దానికి తోడు కారణంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తన మన అనేది చూడండి అన్నారు. ఉమ్, అంటే ఏంటంటే అక్కడ లీడర్స్ తో చెప్పాడు. అంటే ఓపెన్ మీటింగ్ లో అంటే పబ్లిక్ చెప్పుకుంటారు కార్యకర్తలు కదా. ఉమ్, లీడర్స్ తో సమావేశంలో భాగంగా ఆయన చెప్పారు. ఉమ్, అంటే ఏంటంటే లీడర్స్ కూడా మీరు ఓన్ గా డెసిషన్స్ తీసుకోవద్దు, కొంచెం ఆలోచించుకోండి క్రిటికల్ విషయాల మీద. ఉమ్, మరి వాళ్ళ మీద చేసినప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా చేస్తారనేది చూడాలి. ఉమ్, అనగా ఏం చేయరు, ఏదో మాడతారు అని పక్కన పెట్టేస్తారు అనుకుంటున్నాను, ఉమ్, పట్టించుకోరు. ఉమ్, రామకృష్ణ గారికి అర్థమైంది. తెచ్చుకున్నట్టయితే ఆయన నిజంగా ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు చేసిన పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు కూడా అంత వాయిస్ లేపలేకపోయారు అవును. గతంలో. ఉమ్, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లేపలేదు. ఉమ్, అలాంటిది రఘురామకృష్ణరాజు గారు వాయిస్ ఇవ్వడం వల్ల, గట్టిగా వ్యతిరేకంగా ఉండడం వల్ల అలా ఒక్కొక్కళ్ళు ఆయన వెనకాల గెలుపుకుంటారు. గెలుపులో ఆయనది కూడా భాగం ఉంది ఉమ్, అన్నింటిలోనూ. ఉమ్, అలాంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారిని పక్కన పెట్టడం అన్నది చాలా మంది మేధావులకు ఆశ్చర్యం కలిగించింది. రఘురామకృష్ణరాజు గారి అభిమానులకి కూడా కలిగించింది. ఆయన ఏంటంటే ఉమ్, ఒక ఒక మంచి ప్రజల్లోకి ఉవ్వెత్తున పోయే ఒక లీడరిజం ఉన్న నాయకుడి కింద ఎదిగారు. ఉమ్, అటువంటి నాయకుడిని పక్కన పెట్టడం అన్నది ప్రజల్లోనే కొంచెం అసహనం, తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఉమ్. అంటే మరి రఘునాథ్ గారికి ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఆయన సహజ సిద్ధమైనటువంటి స్వభావంతో ఆయన ఇల్లు కలిసాడు తప్ప, అంటే దాని అర్థమైంది నన్ను ఎవడో కంట్రోల్ చేయలేడు, నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను. అది అలా చేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దూరం పెట్టారని అనుకుంటున్నాను. సో అంటే ఒకవేళ అలానే అనుకున్నా కూడా ఇప్పుడు నాకు చేతనైంది నేను చేస్తాను, నన్నెవరు ఆపేది అనుకుని ఈయనకున్నటువంటి స్వేచ్ఛని ఈయన వినియోగించుకున్నా కూడా ఇది కూటమికి, ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి కావచ్చు, లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు సార్ ఫైనల్లీ? ఇప్పుడు ఇంతకంటే పెద్దవి ఎవరికాల నిర్ణయాలు తీసుకుంటారండి. శాంతి భద్రతలు లోపించే ఇటు 1 వీక్ లో 1 మంత్ లో చూసుకుంటే ఆయన ప్రమాణ స్వీకారం చేయక ముందు కొంత జరిగింది. దాని గురించి మనం మాట్లాడలేము. ఉమ్, చాలా హత్యలు జరిగాయి, చాలా గొడవలు గట్ట జరిగాయి అవన్నీ. ఉమ్, ఎందుకంటే ఆయన చెప్పొచ్చు నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, ఎలక్షన్ కమిషన్ అంటాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసాక కూడా ఆ మంత్రులు తీర్థంగా చూసుకుంటే అలా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారన్న భావన అయితే నాకు కలుగుతుంది ఉమ్, ఇండివిజువల్ గా. అంటే ఉమ్, గతంలో చూసుకునేది అంత ఇండిపెండెంట్ గా చేసేవారు కాదు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు. ఇండిపెండెంట్ గా వ్యవహరించడం అది చాలా మంచిది ప్రజాస్వామ్యం. కానీ ఉమ్, చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలోనే గ్రిప్ కోల్పోతున్నారు అనిపిస్తుంది. అంటే ఓటమి వరకు పక్కన పెడితే, ఓటమిని పక్కన పెడితే అంటే ఏంటి, ఉమ్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ బీజేపీని పక్కన పెడితే తమ పార్టీలోనే ఆయనకి గ్రిప్ లేకుండా ఉంటుందా అన్న గ్రిప్ లూజ్ అవుతున్నారా, ఎవరి కాలు ఇండివిజువల్ గా బిహేవ్ చేస్తారు. ఉమ్, స్టేట్మెంట్లు కానీ ఇవి కానీ చూసుకుంటే అంత ఉండేది కాదు గతంలో. రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం చూడండి, లేకపోతే ఇంకోళ్ళు వ్యవహారం చూడండి. ఓన్ గా అవతలని టార్గెట్ చేసే నేపథ్యంలో కొన్ని ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఉమ్, అలాగే ఇంకా కూటమి వైపు నుంచి ఇంకా చెప్పక్కలేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే నాదెండ్ల భాను గారు శుభ్రంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేయడం, అంటే ఏ పార్టీలోనూ గతంలో ఎవడో కూడా చేయని విధంగా తనిఖీలు చేస్తారు. ప్రజలకు మంచిదే. ఉమ్, కాకపోతే అట్ ద సేమ్ టైం అధికారులని మందలించడాలు పబ్లిక్ లో. అంటే గతంలో ఎందుకు ఈ మొక్క చెప్పానంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులని కొంచెం తీవ్రంగా మందలించడం వల్లే ప్రభుత్వం పడిపోయిందని వచ్చింది. ఉమ్, తర్వాత గతంలో నేను మళ్ళీ ఈ రకమైన తప్పును రిపీట్ చేయను, అధికారులు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, పరిపాలనలోకి వచ్చారు. మళ్ళీ ఉమ్, వచ్చాక అధికారులతో సత్సంబంధాలే చేసుకున్నారు. ఉమ్, ఇప్పటి వరకు చూసుకున్నా మనం ఏ అధికారి మీద కూడా
కక్షాదింపు ధోరణితో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు. ఉమ్, సునీల్ కుమార్ గారి మీద అవ్వనండి, ఇంకోళ్ళ మీద అవ్వండి, ఇంతవరకు పొలిటికల్ గా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద దాని మీదే వెళ్తున్నారు తప్ప ఉమ్, కక్షాదింపు చర్యగా మటుకు యాక్షన్స్ తీసుకున్న దాఖలాలు అయితే లేవు. ఉమ్, అంటే కమిటీ వేసి నిజ నిర్ధారణ అయ్యాక తీసుకుంటారు తప్ప ఉమ్. ఇంతవరకు తీసుకున్న దాఖలాలు లేవు. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కక్షాదింపు వేరంగా ఎవరికో మాటకు వాళ్ళు వెళ్ళడం వల్ల ఉమ్. పార్టీకి నష్టం వస్తుంది అనేటువంటి భావం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టారని నేను అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు జరిగినటువంటి సంఘటనకి సంబంధించి మీ యొక్క విశ్లేషణ అందించినందుకు. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.